అనాయాసేన మరణం అన్నారు. పుట్టినవారు గిట్టక తప్పదు అన్నారు. మంచితనానికి మరణమే సాక్ష్యం అని కూడా అన్నారు. ఒక్క మరణం గురించి మనం బతికినంత కాలం మాట్లాడుతూనే ఉంటాం. ఎవరికి చిక్కకుండా పోవాలి, చల్లగా గట్టెక్కాలి, ఇలా ఎన్నెన్నో. ఇంత వేదాంతం, ఇంత నిబద్ధత మాటల్లో వ్యక్తం చేసే మనం మరి మరణం అంచుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? బాహ్య స్పృహలో లేకపోయినా మనసులో తుఫానులు రేగుతుంటాయా? మరణానికి సరిగ్గా 30 సెకండ్ల ముందు మెదడులో తలుక్కున మెరిసే ఆ ఆలోచనలేంటి? క్వైట్ ఇంట్రెస్టింగ్. చనిపోవడం మనిషి జీవన ప్రస్థానంలో చాలా సాధారణమైన ప్రక్రియ. ఇది ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే అన్నట్లు మనిషి ఆయు ప్రమాణం ముగిసిన మరుక్షణం ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకోక తప్పదు. ఆస్తులు, అంతస్తులు, బంధుత్వాలు, పేరు, ప్రతిష్ట ఇవేవి మనిషి మరణానికి అడ్డుకట్ట వేయలేవు. చివరికి స్వయంకృత పాపపుణ్యాలు కూడా వెంట వస్తాయో లేవో తెలియదు. అయితే మరణించే ముందు శరీరానికి ప్రాణానికి మధ్య జరిగే పెనుగులాట ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలా ఆసక్తికర అంశం. మరణం ఒక్కసారిగా జరిగే సంఘటనలా కనిపించినా శాస్త్రీయంగా చూస్తే అదో ప్రక్రియ. గుండె ఆగిన క్షణం నుంచి మెదడు పూర్తిగా పనిచేయడం ఆగే వరకు కొన్ని నిమిషాల కాలంలో శరీరంలో, ముఖ్యంగా మెదడులో అనేక జీవ రసాయన మార్పులు చోటు చేసుకుంటాయి. గుండె ఆగిన వెంటనే మెదడుకు రక్త ప్రసరణ నిలుస్తుంది. రక్తం ద్వారా వచ్చే ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరా ఆగిపోతుంది. 5 నుంచి 10 సెకండ్లలో ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. మెదడు కణాలు ఆక్సిజన్ లేకుండా ఎక్కువసేపు జీవించలేవు. ఈ పరిస్థితిని సెరెబ్రల్ హైపోక్సియా అంటారు. మెదడు శరీర బరువులో 2% మాత్రమే ఉన్నా అది శరీరం వినియోగించే ఆక్సిజన్ లో సుమారు 20% తన వాటాగా వాడుతుంది. అందుకే ఆక్సిజన్ ఆగితే అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరణం జీవితం చివరంచు. ఆ సమయాన 30 సెకండ్ల ముందు మనిషి మెదడులో ఏం జరుగుతుంటుంది అనే ప్రశ్న శాస్త్రవేత్తల్ని, తత్వవేత్తల్ని, మానసిక నిపుణుల్ని ఎంతో కాలంగా ఆకర్షిస్తోంది. ఖచ్చితంగా ఇదే ఆలోచన వస్తుందని చెప్పలేం. కానీ వైద్య శాస్త్రం, న్యూరో సైన్స్ పరిశోధనల ఆధారంగా కొన్ని వినిపిస్తున్న అంశాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి. వాస్తవానికి మెదడు న్యూరాన్లు విద్యుత్ సంకేతాల ద్వారా పనిచేస్తాయి. రక్త ప్రసరణ ఆగిన తర్వాత ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రామ్ అనే అల్ప తరంగాలు కనిపిస్తాయి. మరికొన్ని పరిశోధనల్లో గుండె ఆగిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు గామా తరంగాలు పెరగడం గమనించారు. బహుశా ఈ తరంగాల కదలికనే కొందరు వర్ణనాత్మకంగా ఒక్కసారిగా జీవితం కళ్ళ ముందు తిరుగుతుంది అన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో గుండె ఆగిన తర్వాత కూడా కొన్ని క్షణాల పాటు మెదడులో విద్యుత్తు చలనం కొనసాగినట్లు గుర్తించారు. జర్మనీలోని బెర్లిన్ చారిటేవర్సిటీ శాస్త్రవేత్తలు మరణం ముందు కణాలు డీపోలరైజ్ అవుతాయని గమనించారు. అంటే మెదడులో కణాల సమూహం ఒక్కసారిగా తమ విద్యుత్ సమతుల్యతను కోల్పోతాయి. దీన్నే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు. ఈ దశలో కణ నష్టాన్ని పూడ్చడం కష్టం. చాలా మందికి మరణ సమీపంలో ప్రకాశవంతమైన కాంతి కనిపించడం, శరీరం బయట ఉన్నట్టు అనిపించడం, జీవితంలోని సంఘటనలు ఒక్కసారిగా గుర్తుకు రావడం తదితర అనుభూతులు కలుగుతాయని పరిశీలకులు అంటున్నారు. అయితే మెదడులో ఆక్సిజన్ లోపం, గామా తరంగాల పెరుగుదల, ఎండార్ఫిన్లు, డోపమైన్ విడుదల తదితర కారణాల వల్ల ఇలా అనిపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రీయంగా భావిస్తున్నారు. అయితే ఈ దిశగా ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరణానికి ముందు జీవన సమీక్ష అనుభవం ఎదురవుతుందని అంటారు. మెదడులోని హిప్పోకాంపస్ అనే జ్ఞాపకాల కేంద్రం, ఫ్రంటల్ కార్టెక్స్ అనే నిర్ణయ కేంద్రం, ఈ రెండు ఆకస్మిక ఆక్సిజన్ లోపం వల్ల అసాధారణంగా చురుకుగా మారే వీలుందని అంటారు. దీనివల్ల చిన్నప్పటి జ్ఞాపకాలు, ముఖ్యమైన సంఘటనలు, అత్యంతంగా ప్రేమించిన వ్యక్తుల రూపాలు త్వరితగతిన మెదడులో మెరుస్తాయి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఆ సమయంలో తెల్లటి కాంతి కనిపిస్తుందని, సొరంగం లాంటి మార్గం కదలాడుతుందని, మరణించిన బంధువులు గుర్తొస్తారని తెలిపారు. మరణానికి 30 సెకండ్ల ముందు మెదడు పూర్తిగా ఆగిపోదు. కొన్ని సందర్భాల్లో అది అత్యంత చురుగ్గా మారొచ్చు కూడా. జ్ఞాపకాలు, భావోద్వేగాలు, కాంతి అనుభవాలు ఇలా అన్ని ఒకేసారి కళ్ళ ముందు గిర్రున తిరగవచ్చు. అయితే ఆ 30 సెకండ్లు భయానకమా, ప్రశాంతమా అంటే ఇది అని చెప్పలేని స్థితి. శాస్త్రం చెబుతోంది ఒక్కటే, ఆ 30 సెకండ్లు పూర్తిగా వ్యక్తిగతం, ప్రతి మనిషికి భిన్నం, ప్రత్యేకం.